ఈరోజు మన వీడియో వచ్చేసి అండి, ఇది మల్లి చెట్టు అండి. మల్లి చెట్టు గురించి నేను చెప్తాను. ఈ చెట్టు నేను 2 సంవత్సరాలు అయిందండి ఈ మల్లి మొక్క పెట్టి. ఈ మల్లి మొక్కను ఈ మల్లి మొక్క కుదురులో టమాటా మొక్కలు 2-3 మొక్కలు వచ్చినాయండి. ఆ 2-3 మొక్కల్ని లాగేసరికి ఈ మొక్క కదిలి ఇది కోలుకోవటం చాలా రోజులు పట్టిందండి. పూలు అంతకితం నాకు 5-6 మొగ్గలు వచ్చాయి. ఆ మొగ్గలు రాకుండా చెట్టు డీలా అయిపోయి ఎదగకుండా ఇలా అయిపోయిందండి. నేను ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా అప్పటి నుంచి మట్టి, ఎరువు, పెండ ఇవన్నీ వేసి నేను దీన్ని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుని ఇలా నిలిపానండి. ఈరోజు మనకి ఒక పువ్వు వచ్చిందండి. తర్వాత ఇదిగో ఈ మొగ్గ కూడా మనకి వచ్చిందండి. దీన్ని మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఈ చెట్టుని, ఈ దోసపాదు కూడా ఇందులో ఉందండి. ఇలాంటివి వచ్చి అవి లాగటం వలన ఈ ఏరుకాండం కదిలిపోయి చెట్టు ఇలా అయ్యిందండి. లేకపోతే చెట్టు బాగా పెద్దగా అయిపోయి చక్కటి పూలు పూసి అంతకితమే 5-6 పూలు కూడా వచ్చాయండి. నాకు కదిపిన తర్వాత ఈ చెట్టు దెబ్బతిందండి. ఇప్పుడు కూడా ఈ దోసపాదు ఉందండి. దీన్ని ఇలాగే ఉంచుదాం. దీనికి మనము ఏమి ఎరువు ఇవ్వాలంటే, ఈ ఎరువు ఇచ్చే విషయం నేను చెప్తానండి. ఇవిగా అరటిపళ్ళు అండి, బనానా పీసు మనం ఇట్లా వేసేద్దామండి చెట్టుకి. ఇలా ఈ బనానా పీస్ని మనం ఇలా ముక్కలుగా చేసి చక్కగా ఈ కుదుట్లో సాయిల్కి ఎడంగా మనం ఇక్కడ వేద్దామండి. వేసేసి ఇది కౌమేనూరు అండి. దీన్ని కూడా మనం ఇట్లా వేసుకుందాం ఎడంగా. వేసేసిన తర్వాత మనం దీనిపైన కొంచెం మట్టిని కూడా ఇద్దామండి. నేను ఈ వేరు అవస్థని, ఈ మట్టిని కూడా నేను లూజ్ చేయలేదండి. ఇంకా కొంచెం మట్టి వేద్దాం. మట్టి వేసి ఈ బనానాని కూడా మనం ఈ మట్టి కింద ఇలా పెట్టేద్దాం. పెట్టేసి పైన మనం కొంచెం మట్టిని కూడా ఇయ్యాలండి. పైన కొంచెం మట్టిని కూడా ఎరువుని నేను వేసేస్తాను. వేసేసిన తర్వాత మనం ఇప్పుడు ఇదిగో కౌమేనూరు అండి. ఇదంతా కూడా కౌమేనూరు. ఇప్పుడు సీజన్ కదండి, మనకి ఒక మల్లెపువ్వు వచ్చింది, ఒక మొగ్గ వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా, ఇది మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి. ఈ విధంగా నేను పొడిగా ఎప్పటికప్పుడే చేసి ఒక బకెట్లో నింపుతానండి. దీన్ని మనం ఇలా ఈ సైడ్ భాగాన్నంతా ఇలా విచ్చేద్దాం. చూడండి, ఇదంతా నింపేస్తున్నాను. నింపేసి మనం కొంచెం దీనిపైన వాటర్ కూడా ఇచ్చేద్దాం. ఇచ్చేసి ఇలా దీని నిండా నింపేస్తున్నానండి. చూడండి, మల్లి చెట్టుకి ప్రత్యేకించి కేర్ ఇది. నాకు ఈ చెట్టు పెద్దగా ఎదిగి పువ్వులు పుయ్యాలని ఎంతో ఆశతో ఈ మంచి వచ్చే చెట్టుని నేను పాడు చేశానండి. ఆ టమాటా మొక్కలు రావటం వలన తీసేసి నేను ఈ విధంగా ఈ చెట్టును వెదకుండా చేసేసాను. అయినా నేను చాలా కేర్ తీసుకున్నాను. నాకు చక్కగా ఈ పెండ ఎరువు వేసానండి. వేసిన తర్వాత నాకు మొక్క మంచిగా ఇంప్రూవ్ అయ్యింది. ఇక అక్కడి నుంచి నేను ఈ చెట్టుని మంచిగా కేర్ తీసుకుని దీన్ని ఈ విధంగా చేశానండి. ఈ దోస మొక్కని ఇలానే ఉంచుదామండి. అది ఎన్ని రోజులు ఉంటుందో ఉండనియండి. దాన్ని మాత్రం మనం కదపొద్దు, పక్కనే పెట్టేశాను. ఈ విధంగా మనం ఈ మల్లి చెట్టుకు ఈ విధంగా పోషకాలను ఇవ్వాలండి. మనం ఏమేమి ఇచ్చామో ఇప్పుడు చెప్తానండి. అరటిపండు బనానా పీస్ 5-6 బనానా పీసులు ఈ సైడ్ అమ్మట వేసా, కొంచెం మట్టితో వేసి. పెండ కంపోస్ట్ ఎరువు కూడా దీన్ని అడుగు భాగాన వేసా. వేసిన తరువాత పైన మన కిచెన్ కంపోస్టు దీనిపైన వేసాను. వేసేసి ఇప్పుడు మనం చక్కగా ఈ మొక్కను మనం చక్కగా ఇలా నొక్కి పట్టేసి ఈ పైన ఈ విధంగా కంపోస్ట్ అంతా అడుగును ఉంటుంది కదండి, దీన్ని మనం ఇలా మాప్ చేసేసి చక్కగా దీనిపైన వాటర్ జిమ్ముదాం.
వాటర్ జిమ్మేద్దాం. ఇంకొక పండు కూడా బనానా కూడా ఉందండి, దాన్ని కూడా ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి పైన ఇలా మట్టి వేసేద్దాం. బనానా పీసు చాలా మొక్కకు చాలా ఇంపార్టెంట్ అయిందండి. ఇది ఎరువండి. ఈ కంపోస్ట్ కన్నా ఇది ఎక్కువ మల్లి చెట్టుకి చాలా చాలా బలాన్ని ఇస్తుంది. అందుకొరకని మనం దీన్ని కూడా అరటి పండును కూడా ఇలా ఇచ్చేద్దాం. ఇచ్చేసి పైన కూడా ఇలా ఈ విధంగా మట్టిని వేశాను. చూడండి ఏ విధంగా నేను ఈ మల్లి చెట్టుని 2 సంవత్సరాల మల్లి చెట్టుని జాగ్రత్తగా కేర్ తీసుకుని దీన్ని ఒక పువ్వు వచ్చింది, ఒక మొగ్గ వచ్చిందండి. చిన్న చిన్నగా మొగ్గలు కూడా ఉన్నాయి. దీనికి ఇప్పుడు నేను ఇచ్చిన బలాన్ని ఏంటంటే బనానా పీస్, అరటిపండు, మాగిన అరటిపండు 5 అరటిపళ్ళు చక్కగా చిన్న చిన్నగా ముక్కలు చేసి ఈ అడుగు భాగాన వేయటం జరిగిందండి. దీని సైడ్ అమ్మట కూడా లోపల కౌమేనూరు అంతా వేసేసి పైన మట్టి వేసానండి. మట్టి వేసేసి కిచెన్ కంపోస్టు ఎరువు కూడా దీనిపైన ఇచ్చానండి. చూడండి ఏ విధంగా నేను ఈ చెట్టును ఏ విధంగా దీన్ని టమాటా మొక్కలుంటే లాగేసి దీన్ని ఖరాబ్ అయింది, కింద కాండం కూడా కదిలిపోయిందండి. ఆ కదిలిన మొక్కను ఏ విధంగా జాగ్రత్తగా మళ్ళీ మొగ్గలు వచ్చేటట్టు చేశాను. తరువాత ఇప్పుడు దీన్ని కేర్ తీసుకుని మళ్ళీ దీనికి ఎరువు ఏ విధంగా ఇచ్చాను, అరటి పండ్లు ఇచ్చాను, కౌమేనూరు ఇచ్చాను, కిచెన్ కంపోస్ట్ ఎరువు కూడా పైన వేశాను. వేసేసి ఇప్పుడు మనం వాటర్ దీనికి పైన కొన్ని వాటర్ ఇలా జిమ్ముకుంటూ వద్దాం. ప్రతిరోజు బియ్యం కడిగిన వాటర్ని కూడా మనం దీనికి ఇవ్వాలి. ఇస్తే ఈ చెట్టు మంచిగా ఇంప్రూవ్ అయ్యి మనకి చక్కటి పూలని ఇస్తుంది. చూడండి ఏ విధంగా ఈ చెట్టుని ఇలా చేశానండి నేను. ఈ మల్లి చెట్టు ఎంత జాగ్రత్తగా తీసుకుని పెంచాను. దీన్ని టమాటా మొక్కలు లాగిన తర్వాత ఏ విధంగా జాగ్రత్త చేశాను. ఇప్పుడు ఒక పువ్వు మొగ్గ కూడా వచ్చింది. ఇప్పుడు దీనికి బలాన్ని ఏమేమి ఇచ్చాను, అరటిపండు, కౌమేనూరు, మన కిచెన్ కంపోస్టు ఇదంతా కూడా ఇచ్చేసి ఈ చెట్టును ఈ విధంగా మనం ఈ మల్లి చెట్టును ఇలా నేను రెడీ చేశానండి. ఈ మల్లి చెట్టు పెంచడం గురించి చెప్పాను. దీనికి బలాన్ని ఏమేమి ఇవ్వాలో చెప్పాను. దీనిని ఏ విధంగా నేను కేర్ తీసుకుని ఈ పువ్వును ఒక పువ్వు ఒక మొగ్గ వచ్చింది. చూడండి ఈ విధంగా నాకు ఎంతో హ్యాపీగా ఉంది. అప్పుడు 5-6 పువ్వులు పూసే చెట్టుని నేను టమాటా మొక్కలు లాగి పాడు చేశాను. దీన్ని జాగ్రత్తగా దీన్ని వెంటబడి నేను కేర్ తీసుకుని ఈ విధంగా ఈరోజు ఈ మొగ్గ పువ్వు వచ్చేటట్టు నేను చేశాను. ఇంకా చిన్న చిన్న మొగ్గలు కూడా ఉన్నాయండి. ఇక దీనికి నేను బలాన్ని అరటిపండు, చక్కగా కౌమేను, వర్మీ కంపోస్ట్ ఇచ్చేసానండి. ఇక మనం 2 రోజులకు ఒకసారి బియ్యం కడిగిన వాటరు చక్కగా ఆ వాటర్ తోటి ఈ మల్లి చెట్టు చక్కటి పూలు వస్తాయండి. ఈ విధంగా నేను ఈరోజు మీ ముందుకి ఈ వీడియో ద్వారా తెలియజేయాలని చెట్టు గురించి నేను చెప్తున్నానండి. దీని కేర్ గురించి చెప్పాను. మల్లి చెట్టుకి ఏమేమో ఎరువు ఇచ్చానో చెప్పాను. దీని పోషణ అంతా చెట్టు గురించి చెప్పానండి. ఎవరైనా సరే ఈ విధంగా ఈ మల్లి చెట్టుకి ఎరువుని ఈ విధంగా ఇస్తే చాలా చెట్టు మంచి ఇంప్రూవ్ అయ్యి మంచిగా ఉంటుందండి. ఇదండి చెట్టు గురించి నేను ఈ విధంగా ఈ మల్లి మొక్క గురించి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.